ఫ్రెండ్స్ ఇంతకుముందు అఖిల్కి స్కూల్కి డ్రాప్ చేసి వస్తుంటే అక్కడ పక్కన మనకేంటి చెట్లు పిచ్చి చెట్లు మెలుస్తూ ఉంటాయి కదా, అక్కడ తోటకూర మొలిసిందనమాట. దానికి మంచిగా ఈ విత్తనాలు వచ్చాయి. వాటిని తీసుకొచ్చేసాను. కొన్నిటికైతే అక్కడక్కడ పురుగు కూడా ఉందన్నమాట. ఇలా విత్తనాలు అయితే మంచిగా తీసేసి ఎండబెట్టేసాను. వీటిని మనం స్టోర్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇవి డ్రై అయిపోయాక విత్తనాలు మనము మట్టిలో వేసినా మంచిగా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. మనం పెట్టిన విత్తనాల కంటే భూమిలో డైరెక్ట్గా వచ్చి మొలుస్తాయి చూడండి, అవి మంచి. ఫ్రెండ్స్, మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన మొక్కలు ఏమైనా కనిపించాయి అనుకోండి, వాటికి సంబంధించిన సీడ్స్ ఉన్నా కలెక్ట్ చేసుకోవాలి. మొక్కలు ఉన్నా కానీ కొమ్మలు కానీ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మనకు భూమిలో పడినటువంటి ప్రతి విత్తనం కూడా మనకి మొలకలా అవుతుంది కదా. అలా మనకు రోడ్డు పైన ఎక్కడ ఉందంటే తెచ్చుకోవాలి. అలానే వేరే వాళ్ళ ఇంటి ముందర ఉంటే కాదు, మనకు బయట ఎక్కడైనా మట్టిలో ఎవరు పెట్టుకునేవి కాకుండా అలా ఉంటే తెచ్చుకోవచ్చు. ఇదిగోండి అలానే నాకు బయట ఇలా తోటకూర మనకి ఏంటంటే విత్తనాలు పడిందంటే వర్షం పడితే మంచిగా వస్తాయి కదా, ఉంటే తీసుకొచ్చుకొని విత్తనాలు అయితే ఇలా